అండ్ నిఖిల్ గారితో మీరు ఇప్పుడు ఐ థింక్ కార్తికేయ చేశారు కదా, కార్తికేయ అదే ఫస్ట్ మూవీ అండి. యా అండ్ ఎక్కడికి పోతావు చిన్నవాడు. అవునండి. సో ఇప్పుడు నిఖిల్ గారు చూసుకుంటే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ పాన్ ఇండియా ఇప్పుడు కార్తికేయ 3 కూడా చేస్తున్నారు. 2కి మిమ్మల్ని అడగలేదా కార్తికేయ 2కి? లేదండి, అంటే నాకు తెలిసి యాక్చువల్లీ కీరవాణి గారు గురుగారు లాంటి వాళ్ళు. సో నాకేంటంటే సవ్యసాచి అట్లా చందుమొండేటి అక్కడ సవ్యసాచికి చేయటం, నాకు తెలిసి కీరవాణి గారు అప్పుడే ఒక డిస్కషన్ లో ఏదన్నా సాంగ్ ఏదో అనుకున్నారంట. సో అది నాకు నిఖిల్ ఆల్రెడీ అప్పుడే చెప్పున్నారు, ఇలా కీరవాణి గారు అనుకుంటున్నారు అది అంటే ఐ ఫెల్ సో హ్యాపీ అనమాట. అంతే. అది సో మీరు కార్తికేయన్ ఒక లెవెల్లో నిలబెడితే నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇంకొక లెవెల్లోకి తీసుకెళ్లారు. అండ్ ఇది అంటే నేను అడుగుదాం అనుకున్నాను యాక్చువల్లీ, ఇప్పుడు కార్తికేయకు వర్క్ చేశారు, కార్తికేయ 2 మీరు రాలేదని మీరేం అంటే ఎప్పుడు అలా ఫీల్ అవ్వడం కానీ అలా అంటే మనకి సినిమాలు అంటే అనుకుంటాం కదా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి ఫస్ట్ లో ఉంది అంటే ఇంకా స్టిల్ ఏం చెప్పలేదేంటి అనుకొని ఉన్నదన్నమాట. ఎప్పుడైతే నాకు కీరవాణి గారు అనేసి అప్పుడు చెప్పారు, యా ఫైనల్లీ మర్చిపోయాను చేశాడు నాకు, కానీ నాకు చెప్పడం అయితే కీరవాణి గారు ఇది అని చెప్పారు. సో ఎప్పుడైతే చెప్పారు ఐ ఫెల్ సో హ్యాపీ. ఓకే ఫైన్, కీరవాణి గారు అసలు ఐ వాస్ ఈగర్లీ ఈ మూవీ ఇలా వెళ్తుంది, సో విల్ సీ వాట్ ఇస్ దట్ అనేసి. ఐ వాస్ బిజీ ఇన్ అదర్ ప్రాజెక్ట్స్ ఆల్సో. మీకు మ్యూజిక్ లో ఎవరు ఇన్స్పిరేషన్ సార్? అంటే ఎవరు? మై చైల్డ్హుడ్ అట్లా ఎక్కువ ఏఆర్ రెహమాన్ సాంగ్స్, తర్వాత ఇళయరాజా గారి సాంగ్స్ అండ్ ఆర్డి బర్మన్ సాంగ్స్ బాగా వింటాను. అండ్ అట్లా ఈచ్ అండ్ ఎవ్రీ ఆల్ లాంగ్వేజెస్ వింటూ ఉంటాను. అండ్ మీరు ఇప్పటి వరకు చేసిన సాంగ్స్ అన్నిట్లో అంటే మీకు ఇండస్ట్రీలో ఉండే వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి రెస్పాన్స్ కానీ ఏదైనా చెప్తుంటారు ఎప్పుడైనా, శేఖర్ ఈ సాంగ్ బాగుంది బాగుంటాయి అని చెప్తా ఉంటారండి, బాగుంటాయి అని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఐ ఫీల్ సో హ్యాపీ. బాగుంటుంది నువ్వు నవ్వితే అయితే తమన్ బ్రో కాల్ చేశారు, మాట్లాడుకుందాం అప్పుడే సర్కార్ వారి పాట చేస్తున్నారు. తను ఏదో స్టేటస్ పెడితే నేను దానికి అవసరం బ్రో ఆల్వేస్ సేమ్ ఎనర్జీ అని పెట్టాను. ఇమీడియట్ గా తను కాల్ చేసి మాట్లాడాలనుకుంటున్నాను అది అనేసి, బాగుంటుంది సాంగ్ గురించి చాలాసేపు తను మాట్లాడాడు అనమాట దాని గురించి. నేనేమో తన సౌండింగ్ గురించి చాలాసేపు ఈ సౌండింగ్ అంత ఎనర్జెటిక్ సౌండింగ్ ఎలా ఇస్తావు బ్రో అది ఇది అనేసి, తనేమో దీంట్లో ట్యూన్ చాలా బాగుంది, ట్యూన్ వెరీ సోల్ఫుల్ గా ఉంటాయి అది అనేసి. సో మిగతా వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ తో కూడా మీ రిలేషన్ మంచిగానే ఉంటుంది. వన్స్ ఇన్ అ వైల్ అప్పుడు ఎవరైనా కలుస్తుంటారు రెగ్యులర్ గా ఏమన్నా అంటే మ్యూజిక్ ఫీల్డ్ ఇండస్ట్రీ ఫీల్డ్ ఎవరిని ఎక్కువ కలవరా మీరు? తక్కువ అసలు ఎవరిని కలవరు. అంటే జనరల్లీ ఇది ఉంటది కదా, ఎక్కువ పిఆర్ ఉండాలి, కనిపిస్తూ ఉండాలి, మీటింగ్స్ కి పార్టీస్ కి వెళ్తుంటేనే సినిమాలు వస్తుంటాయని, అది మీరు నమ్ముతారా? అంటే అది 100% నమ్ముతాను, బట్ ఫాలో అవ్వట్లేదు. ఫాలో అయితే బాగుంది. అట్లీస్ట్ ఇన్స్టాలోను సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా కనిపిస్తుంటే వాళ్ళు బాగుంటుంది. సో అలా ఉంటే దానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నారు అంటే లైక్ కూర్చొని ఇక్కడ వర్క్ చేస్తున్నంత వరకు బానే ఉంటది, బయటికి వెళ్ళిన తర్వాత రెస్పాన్సెస్ అసలు అది ఎలా ఉంది ఇంటరాక్షన్ అంతా తెలుసుకోవాలంటే అట్లీస్ట్ కనెక్టివిటీ ఉంటది కదా. సోషల్ మీడియా అది ఫాలో అవుతూ ఉంటాను, అన్ని చూస్తూ ఉంటాను. వాటి వరకు ఇప్పుడు కొంచెం బెటర్ అయ్యారు. అంటే మీకు సింగర్స్ అంటే మీరు చాలా మంది సింగర్స్ తో పాడించున్నారు కాబట్టి మీకు ఫేవరెట్ అని ఉంటారు ఎవరైనా సింగర్స్? అంటే ఫేవరెట్ సింగర్ అని డిపెండ్స్ ఆన్ ద సాంగ్ అండి. ఈ సాంగ్ కి ఈ సింగర్ పాడితే బాగుంటది అట్లా అనేసి. సో ఇవాళ సపరేట్ గా ఒక సింగర్ వీళ్ళు సూపర్ పాడుతున్నారు అంటానికి లేదు. ఒక్కొక్క సింగర్ మెలడీ బాగా పాడే వాళ్ళు ఉంటారు, కొంచెం ఫాస్ట్ బీట్ ఇంకా బాగా పాడే వాళ్ళు. సాడ్ సాంగ్స్ కి సమ్ టైప్ ఆఫ్ సింగర్స్, వెరీ హైలీ సిచ్యువేషనల్ సాంగ్స్, క్లైమాక్స్ సాంగ్స్ ఏమైనా ఉంటే దానికి ఫ్యూ టైప్ ఆఫ్ సింగర్ అట్లా అయిపోయారు అనమాట. ఇంతకుముందు మనకి వర్సటైల్గా బాలు గారు ఇట్లా సింగర్స్ ఏ సాంగ్ అయినా పాడారు, బట్ ఇవాళ జానర్స్ స్ప్లిట్ అయిపోయినాయి. అంటే సో అట్లా ఆ వీక్ కి ఏ సాంగ్ రిలీజ్ అయితే వాళ్ళే హీరో వాళ్ళే సింగర్. అవును, సో వాళ్ళే అట్లా ఉంటుంది అనమాట. ఆ వీక్ లో టాప్స్, వీక్లీ టాప్స్ ఏదైతే వస్తాయో రేడియోలో కానీ వీటిలో, సో అవి ఆ వీక్ ఆ 1 month వరకు సూపర్. నెక్స్ట్ మళ్ళీ చేంజ్ అవుతాయి, నెక్స్ట్ 1 month మళ్ళీ కొత్త సింగర్ వస్తాడు. ఏదైనా హిందీ అయినా ఇక్కడైనా మనకైనా ఎవ్రీవేర్ అదే జరుగుతుంది. సో అంతకు ముందు ఉన్నంత అలా అయితే ఉండదు. ఇప్పుడు ఏ వీక్ ఆ వీక్ చేంజ్ అయిపోతుంది, చేంజ్ అవుతా ఉన్నాయి. కొత్త సాంగ్స్ వస్తున్నాయి, కొత్త మ్యూజిక్, తర్వాత కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ వస్తున్నారు, కొత్త సింగర్స్ వస్తున్నారు. సో అట్లా అప్పుడు అంటే అలా ఇప్పుడు మీరు చెప్పినట్టు కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు సింగర్లు వస్తున్నప్పుడు మనకి ఇంకా అంటే అది ఎలా అంటే ఇంకా ఎక్కువ పని చేయాలి, ఇంకా ఎక్కువ సేపు చేయాలని అనిపిస్తూ ఉంటుందా? అంటే లైక్ కొత్త వాళ్ళు వస్తూ ఉంటే లైక్ ఆపర్చునిటీస్ అనేది స్ప్లిట్ అయిపోతాయి, స్ప్లిట్ అవుతుంది. ఎవ్రీథింగ్ ఉంటున్నాయి, బట్ అదే చెప్తున్నాను, ఏ జానర్ కి ఆ జానర్
ఉన్నప్పుడు సో మనని కోరుకొని ఓకే తిను ఈ జానర్స్ ఇట్లా లవ్ సాంగ్స్ కానీ లవ్ స్టోరీస్ కానీ థ్రిల్లర్స్ కానీ అడ్వెంచర్ మూవీస్ కానీ ఇట్లాంటివన్నీ అంటే ఏ జానర్కి ఆ జానర్ ఉన్నారు ఇప్పుడు. సో అట్లా మనల్ని అనుకొని 100% శేఖర్ చంద్ర ఉండాలి అనుకునే వాళ్ళు ఇక్కడికే వస్తారు. సో వేరే మ్యూజిక్ డైరెక్టర్ అనుకుని తిను ఇంకా డిఫరెంట్గా వేరేగా పెక్యులర్గా చేస్తున్నాడు ఎక్స్పెరిమెంటివ్గా చేస్తున్నాడు అనుకునే వాళ్ళు అలాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గరికి వెళ్తాం. సో అట్లా. అండ్ ఇప్పుడు మోస్ట్ ప్రాబ్లీ ఎన్ని సినిమాలు అయినాయి అంటే ఒక అయి ఉంటాయండి 49-50 సో హాఫ్ సెంచరీకి దగ్గరలో ఉన్నారనమాట. ఇది కౌంట్ చేసుకోవట్లేదు అంటే మూవీస్ ఏం చేసుకోలేదు మోస్ట్లీ. వికీపీడియాలో ఐ థింక్ నాకు తెలిసి 47 or 49 ఉన్నాయి. కొన్ని మిస్ అయి ఉంటాయి అందులో, కొన్ని మిస్ అయి ఉండొచ్చు. అండ్ వేరే లాంగ్వేజెస్ కి అంటే ఎక్కువ అంటే చేయకపోవడానికి ఏమైనా రీజన్ ఉందంటే తమిళ్ కన్నడ అలా ఏం లేదండి. అంటే పూర్తిగా ఇక్కడే నేను ఎక్స్ప్లోర్ అయ్యి పూర్తిగా చేస్తే బెటర్. లైక్ ఇప్పుడు ఏంటంటే రీజనల్ పరంగా అనేం లేదు కదా లాంగ్వేజెస్ అంటే ఎన్ని చేస్తే అంత 100% వస్తున్నాయండి. ఐ హావ్ టు అంటే ఇప్పుడు కన్నడ తెలుగు ఒకటి చేస్తున్నాను, కన్నడ తెలుగు బైలింగ్వల్. సో అట్లా వస్తున్నాయి. సో ఐ హావ్ టు సీ మోర్. సో మీరైతే రిస్ట్రిక్ట్ అవ్వాలి డెఫినెట్లీ మీరు అన్ని లాంగ్వేజెస్ లో. ఇప్పుడు ఏంటంటే లైక్ అది ఎగ్జాంపుల్ అనొచ్చో మెన్షన్ చేయొచ్చో తెలీదు, లైక్ తమిళ్ నుంచి వచ్చేస్తున్నారు, మలయాళం నుంచి వచ్చి ఇక్కడ కంపోజ్ చేస్తున్నారు. మీరు ఇక్కడ అంటే విజయవాడలో పుట్టారన్నారు అంటే ఇంత తెలుగు అబ్బాయి ఇంత బాగా మంచిగా మంచి మంచి సాంగ్స్ ఇస్తున్నారు అందరు హీరోస్ కి. సో ఇక్కడ నుంచి అంటే వేరే లాంగ్వేజెస్ అన్ని చేసే ప్లానింగ్స్ ఏమైనా పెట్టుకున్నారా? లైక్ మ్యూజిక్ కి లాంగ్వేజెస్ సంబంధం లేదు. మ్యూజిక్ ఇస్ యూనివర్సల్. సో ఎవరైనా ఎక్కడి నుంచి అయినా చేయొచ్చు. ఇంగ్లీష్ సాంగ్ చేయొచ్చు, లేకపోతే హిందీకి చేయొచ్చు. ఇట్స్ అబౌట్ ద సాంగ్, దాని సిచ్యువేషన్ బట్టి అది ఎట్లా బాగుంటుంది, అదర్ లాంగ్వేజెస్ లో బాగుంటుంది అని దాన్ని బట్టి. సో వస్తే 100% గా ఐఎమ్ రెడీ. సో యూ హ్యావ్ ప్లాన్స్ టు డూ అదర్ లాంగ్వేజెస్ ఆల్సో.